సర్వసాధారణంగా ఈ అలవాటు ఉంటుంది, ఇతరుల గురించి చాడీలు చెప్పుకోవడం. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం తెలియజేశారు, ఏ వ్యక్తి అయితే లేనప్పుడు తన గురించి చాడీలు చెప్పుకుంటారో మరి అల్లాహ్ వాళ్ళని ఇహలోకంలోనే 2 శిక్షలు విధిస్తారు. ఒకటి, వాళ్ళు ఎప్పుడు కోపంగానే ఉంటారు, ఆనందం ఉండదు వాళ్ళ జీవితంలో. అల్లాహ్ తాలా వాళ్ళ యొక్క జీవితాన్ని చింతనలతో నింపేస్తాడు. ఎందుకంటే ఇది ఒక అసహ్యకరమైన పాపం. ఈ పాపం మీకు చాలా నష్టపరుస్తుంది. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ఎప్పుడైనా మీరు ఏ వ్యక్తి గురించి అయితే చాడీలు చెబుతున్నారో ఆ వ్యక్తి మీ ముందు ఎప్పుడైనా ఎదురైనప్పుడు, తరసపడినప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని చూడగానే నెగిటివ్ షేడ్స్ మొదలైపోతాయి. మీకు విరుద్ధంగా అతని హృదయం తయారైపోతుంది. అల్లాహ్ తాలా తయారు చేసేస్తారు. ఎందుకంటే మీరు అతని గురించి అతను లేనప్పుడు చెడు చెప్తున్నారు కాబట్టి. మిమ్మల్ని ఎప్పుడు కూడా అతను తన మనిషి అనుకోడు. ఇంకొక పెద్ద నష్టం ఏంటో తెలుసా? ఎవరి గురించి అయితే మనం చాడీలు చెప్పుకుంటున్నామో అతనికి మన పుణ్యాలన్నీ ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. ఫ్రీగా. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఎక్కడ ఓపెన్ అవుతుంది బ్యాగ్? మరణించిన తర్వాత అల్లాహ్ సమక్షం